రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన ఒక వార్త బయట వైరల్ అవుతోంది. జస్ట్ కొన్ని క్షణాల ముందు ఈ యొక్క వార్త కూడా మొత్తం వైరల్ అవుతున్న పరిస్థితిలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకుందంటూ కూడా మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. దీని మీద తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క విశ్లేషణను అందించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సినీ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ త్రిపురనేని చిట్టిబాబు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు, నమస్తే అండి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాజా అప్డేట్, మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్లో వచ్చిన వెంబడే జరిగిన పరిణామం ఏంటయ్యా అంటే, సో ఈ తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా తీసివేస్తూ లేదా సస్పెన్షన్ చేస్తూ అంటూ వచ్చిందంటారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏం జరిగిందంటారు? తీన్మార్ మల్లయ్యని సస్పెండ్ చేయడంలో, మల్లన్న సస్పెండ్ చేయడంలో ఎలాంటి తబోట్ అవసరం లేదు. ఈజ్ డిజర్వ్ టు బి, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా, ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఆ పార్టీకి నుంచి బహిష్కరించబడవు. ఎందుకు అంటున్నా అంటే, నువ్వు విమర్శలు ఏమైనా చేయి, రకరకాలు నీవు రాజకీయంగా నువ్వు గతంలో బీఆర్ఎస్ తరపు చేసావు విమర్శ, అప్పుడు కాంగ్రెస్ విమర్శించావు, ఇంకోళ్ళని విమర్శించావు, రాజకీయం ఎదిగావు, నీవు వచ్చావు, సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్లో చేరావు, కాంగ్రెస్లో చేసి ఎమ్మెల్సీ కులం పేరు పెట్టి మాట్లాడతావేంటి? ఒక కులం పేరు పెట్టి వాళ్ళు ఉత్తదాగాలి. వాట్ నాన్సెన్స్. ఒక రాజకీయ పార్టీ అంటే ఏంటి? ప్రజల్ని అంటే మీ కల్చర్ ఇది అని చెప్తున్నారా? మీ కల్చర్ ఇది అలా, మీ కార్యకర్తలు ఈ కల్చర్లో మాట్లాడమన్నా. సో ఈ టైప్ ఆఫ్ కమెంట్స్, ఈ టైప్ ఆఫ్ ఇది వేర్ ఇట్ లీడ్స్, ఎక్కడికి దారి తీస్తుంది? ఈ కామన్ సెన్స్ నాయకులుగా ఉండేవాళ్ళకి కావాలి. నువ్వు నాయకుడిగా ఎదగాలి అనుకునేవాడివి, ఈ కార్యకర్తలు ఎవడో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కాదు, తప్పు, మనం ఈ మాట్లాడకూడదు అనాల్సింది పోయి నువ్వే ఎవరినో మెప్పించటం కోసం, నీ పక్కన ఉన్న నలుగురిని ఎవరినో మెప్పించటం కోసం ఈ చిల్లరబాబుడు ఓ కులాన్ని పెట్టుకుని వాళ్ళు ఉచ్చతాగాలి. వాట్ నాన్సెన్స్ ఈజీ ఎలిజిబుల్? అసలు వాడు మల్లన్న అనే వ్యక్తి, ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈజీ ఎలిజిబుల్ టు బి కాల్డ్ యాజ్ అ పొలిటీషియన్? ఒక రాజకీయ నాయకుడు అనడానికి అర్హత ఉందా అతనికి? రాజకీయ నాయకుడు అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే ఇలాంటి దరిపు బాగుడు ఆడే రాజకీయ నాయకుడు కాదు. ప్రజల్ని ఉత్తేజపరిచి, ప్రజలను ఉత్సాహపరిచి, ప్రజలకి ముందుకెళ్ళడానికి, మార్గం నడిపించడానికి ఉండేవాడు, స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు రాజకీయ నాయకుడు. అంతేగాని వాళ్ళలో కులాల చిచ్చు పెట్టి మాట్లాడేవాడు, ఆ కులాల విద్వేషాలు సృష్టించేవాడు ఈజ్ అన్ఫిట్ టు బి రాజనీయుడు. వాడు రాజకీయ నాయకుడు అర్హతే లేదు. సో ఇన్ దట్ కాన్సెప్ట్ మల్లన్న అనేవాడు ఈజ్ డిజర్వ్ టు బి సస్పెండెడ్. ఈ డిజర్వ్ టు బి ప్రైమరీ మెంబర్షిప్ గురించి కూడా అతను తొలగించాల్సిన అవసరం ఉంది. మరొక ఏ పార్టీ కూడా షుడ్ నాట్ అలౌ హిమ్ టు ఎంటర్ ఇన్ టు దేర్ పార్టీ. ఈ నోరు ఇక్కడితో అతను కనుక నేను పొరపాటున మాట్లాడాను ఆ మాట, ఐఎమ్ సారీ టు ది సొసైటీ అని తప్పితే ఇంకా అతను సమర్థించుకుంటున్నాడు, ఆ మాట ఇంకా సమర్థించుకుంటున్నాడు, తప్పేంటి అంటున్నాడు. సో దీస్ టైప్ ఆఫ్ పీపుల్, దీస్ టైప్ ఆఫ్ మనుషులు ఎంకరేజ్ చేయకూడదు, ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇది సమాజానికి నష్టం. ఈ సమాజానికి ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు వస్తే సమాజం నిరంతరం కొట్లాడుకుంటూ ఒకళ్ళ విద్వేషాలు చిమ్ముకుంటూ వాడన్నాడని వీడు ఈ కులాల మతాల మీద గొడవ, ఇప్పటికే ఎప్పుడో ఆ కులాల మతాల గొడవల నుంచి దాటుకుని వచ్చాం. ఇంకా మళ్ళీ వెనక్కి తోసేసి ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఈ పార్టీ సస్పెండ్ చేయడం. నేను కాంగ్రెస్ వ్యతిరేకిని, 100% కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాను. అది దొంగ గాంధీల ప్రభుత్వం, అది దొంగ భారతీయుల ప్రభుత్వం, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు, దొంగ హిందువులు. కాంగ్రెస్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. అది హిస్టరీ, వాళ్ళు ఆ హిస్టరీ నా దగ్గర ఆధారాలు కనుక వాళ్ళని కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాను కనుక ఇలాంటి దాన్ని కూడా వ్యతిరేకిస్తాను కాదు. ఈ నిర్ణయం మంచి నిర్ణయం. కాంగ్రెస్ అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటుంది, అందులో మంచి పని ఇది అంటే చెప్తే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల చీడ పురుగుల్ని, వీళ్ళు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించే, సమాజాన్ని విచ్ఛిన్నకరం చేసే, విద్వేషాలు సృష్టించే చీడ పురుగులు. ఈ చీడ పురుగుల్ని వాళ్ళు తీసివేశారు. ఈ చీడ పురుగుని మరొక పార్టీ వాళ్ళు తీసుకోకూడదు. రైట్. మరి మీరేమో చీడ పురుగు అంటున్నారు. ఇంత ముందు కూడా జరిగిన బహిరంగ సభలో కూడా హెలికాప్టర్ మీద ఆయన వచ్చి మొత్తం లక్షలాది మందిని ఒక దగ్గర చేకూర్చి నెక్స్ట్ నేనే సీఎం క్యాండిడేట్ అంటూ కూడా
చెప్పిన మాట ఎలా తీసుకోవచ్చు? అది ఎవరైనా ఆశమ్మ, ఎవరైనా అనుకోవచ్చు నేను సీఎం అవుతాను, ఓకే. దాని గురించి రాజకీయంగా నువ్వు సీఎం పోరాటం చేస్తావు, సీఎం అవుతావా అవ్వ ప్రజల నిర్ణయం, నీకు కలిసి వస్తే అవుతావు. రేవంత్ రెడ్డి అవ్వలేదా? రేవంత్ రెడ్డి మొన్నటిదాకా మంత్రి కూడా కాదు, ఏమి కాదు. మొన్నటిదాకా చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉండి సోనియాని బోతక్క దెయ్యం తిట్టాడు. ఇవాళ గబుకుని ముఖ్యమంత్రి అవ్వలేదు, అవగానే సోనియా కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలనే దౌర్భాగ్య మాటలు మాట్లాడలేదు. కనుక నీకు రేపు అదృష్టం కలిసి వస్తే నువ్వు అవుతావు, తంతెగారుల బుట్లు పడ్డట్టు రేవంత్ అయినట్టు నువ్వు అవుతావు. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్. అయితే ప్రజలు నువ్వు ఏం పోరాటం చేస్తావో, నీ వాదన ప్రజలను ఎలా అంగీకరించేలా చేస్తావు. అది దానికి ఈ కులాల మీద విద్వేషం పుట్టించడం వల్ల ఇది చెడ పురుగు అంటున్నాను. ఈ కులాల మధ్య మా రెడ్లు అని చెప్పి పేరు పెట్టి నీచమైన ఉత్సాహాలు ఇలా మాటలు మాట్లాడటం, వాళ్ళన్న దానికి వాళ్ళు కౌంటర్ ఏదో ఆడటం, ఇది ఎక్కడికి వెళ్తుందని అది తప్పు అంటున్నాను. అందుకు అతన్ని ఇలా విద్వేషాలు, సమాజంలో విద్వేషాలు సృష్టించి ఈ అల్లర్లకు కారకులు అయ్యేవాళ్ళు ఎవరైనా సరే చెడ పురుగుల కిందే లెక్క. రైట్. మీరు చెప్పినట్లుగానే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, ఈ పార్టీలో ప్రజెంట్ ఉన్న తర్వాత, ఇప్పుడు ఎమ్మెల్సీగా మరి దీనికి సంబంధించి సస్పెన్షన్ అంటూ వేసిన తర్వాత నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు? తిన్మర్ మల్లన్న నెక్స్ట్ ఇక్కడ ఏ పార్టీలో గ్యాప్ ఉందంటారు? ఏ పార్టీలో గ్యాప్ ఉందంటే చూస్తే బీజేపీలోనే గ్యాప్ ఉంది. బీజేపీ మరి ఎందుకంటే బీజేపీ కూడా సీఎం బీసీ సీఎం అనే చేయాలని అంటున్నారు కదా, మరి ఎంతవరకు చేస్తారు చూడలేదు. గతంలో బీసీ ప్రెసిడెంట్గా ఉంటే సంజయ్ దింపేసి మళ్ళీ చేశారు, అప్పుడు చేయలేదని చాలామంది అడిగారు. సో మరి అవకాశం అయితే అక్కడే ఉంది. అవకాశం అయితే లేదు. తెలుగుదేశం తన ఉనికి కాపాడుకోవటానికి, తెలంగాణలో తెలుగుదేశానికి ఉనికే లేదు. ఇతను తెలంగాణ నాయకుడు, తెలంగాణ మల్లన్న అంటే ఆంధ్రలో ఎవడు తెలియదు, ఇక్కడ తెలంగాణలో కనుక తెలంగాణ స్థానబలం ఉంది. తెలంగాణలో టీడీపీకి ఏమీ లేదు, జీరోలో ఉంది. సో ఆ జీరో నుంచి కొంచెం ఎదగటానికి వాడుకుంటారేమో తీన్మార్ మల్లన్న, చూడాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి సంబంధించిన సస్పెన్షన్ ప్రభావం కాంగ్రెస్ మీద ప్రభావం ఉంటుందా? ఉంటే ఏమాత్రం ఉంటుందంటారు? కాంగ్రెస్ ప్రభావం మీద కాంగ్రెస్ ప్రభావం ఇతని మీద ఉండటం ఒక వర్గం ఉంటుంది, కానీ దానివల్ల కాంగ్రెస్కి ఒరిగే నష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అదేమి ప్రకాశవంతంగా లేదు కదా, అది ఆల్రెడీ అన్ని బల్బులు ఆరిపోతూ ఉన్నాయి. 17 నెలలు 14లోనే అదే అంటారు, శని పడితే 7 ఏళ్ళు 14 ఏళ్ళు, ఇది 14 నెలల్లోనే ఈ రాష్ట్రానికి పట్టిన శని, తెలంగాణకు పట్టిన శని 14 నెలలను చూపిస్తే అన్నింటిలో వెనకడుగే, అన్నింటిలో బ్యాక్ స్టాపింగే, అన్నింటిలోనూ బ్యాక్ స్టెప్ తప్పితే ఎక్కడ ముందుకు లేదు. ఈ 14 నెలల్లో ఈ కాంగ్రెస్ అనేది అధపాతాలకి ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతోమంది తెలంగాణ సీఎంలు ఈ రాష్ట్రాన్ని కలిసి ఉన్నప్పుడు చేసింది చూసాం. ఇంత 14 నెలల్లోనే ఎంత రివర్సు. ప్రజలందరూ పసిబిడ్డ బాలాది 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఎవరిని ఇచ్చిన చీ అని శాపనార్థాలు పెట్టి చెదరించుకుంటూ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో దాని అంతటా అది సహజ సిద్ధంగా పతనమయ్యే పార్టీ. దానికి వీళ్ళ వల్ల నష్టం వాళ్ళ వల్లనే సహజ సిద్ధంగా పతనమయ్యే పార్టీ. ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది, ఎక్కడో క్యాలిక్యులేషన్ తక్కువలో వచ్చారు. అది ప్రజలు వాళ్ళు గుర్తించేశారు. మనం మార్పు గిర్పు ఉండేది అమాయకులు వేసాం, సింహాన్ని అక్కడ కూర్చోబెట్టి చిట్టిలుకల్ని కూర్చోబెట్టి ఇక్కడ అని ప్రజలు రియలైజ్ అయిపోయారు. ఇది ఎప్పుడు దాని పతనం ఉందో అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం 5 ఏళ్ళు కనుక 5 ఏళ్ళు భరించాల్సిందని. ఈ లోపల ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతారో. ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది ప్రస్తుతం. ఏంటి, దేనికోసం నడుస్తుంది? ఢిల్లీ వాళ్ళ అధిష్టానానికి మూటలు అందించడం కోసమే నడుస్తుంది. సూట్ కేసులు, ఇందులో ఎవరు ఎక్కువ బలమైన సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం సీఎం ఇదని రేవంత్ రెడ్డి దాటి ఇవ్వగలరా? సో అది ఇస్తే ఈయన కూర్చుంటాడు, ఆయన కూర్చోబెడతాడు. మధ్యలో దళిత వర్గం అని చెప్పి బట్టి విక్రమానికి దిగుతారు. వాళ్ళ వైఫ్ ఆల్రెడీ అప్పుడే మేమే సీఎం అవుతామని ఎంతో కష్టపడు, ఆఖరి రోజులో మా చేతిలో పోయిందని. సో వాళ్ళు ఆయన దళిత కార్డు వేసుకుని వస్తున్నారు. సో కాంగ్రెస్ ఎప్పుడు ఏ స్టెప్ చేస్తుందో వీళ్ళు అంటే కాంగ్రెస్ స్టైల్ ఏంటంటే అండి, ప్రజల్లో ఎప్పుడైతే ఒక ప్రభుత్వం మీద నిరాశ నిస్పృహలు వస్తున్నాయో టప్పని సీఎంను మారుస్తారు.
మార్చేసి ప్రజల ఇప్పటివరకు మైండ్ ఎంతమందిని మార్చారని అంటారు కాంగ్రెస్ అలా? గతంలో అదే చరిత్ర కదా. ఇప్పుడేముంది కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడ జరుగుతుంది. శివకుమార్కి సీతారామయ్యకి కర్ణాటకలో జరుగుతుంది. ఎవరు ఆధిపత్యం ఏంటో చూస్తున్నారు రోజు పేపర్లో. ఇప్పుడు ఇక్కడ మొదలవుద్ది. సంవత్సరం ఇప్పుడే అయింది, ఇక్కడ మొదలవుద్ది. కాంగ్రెస్కి ప్రజలు అభిప్రాయం ఉండదు. వాళ్ళు ప్రజల నుంచి వచ్చే నాయకులు కాదు కదా. పైనుంచి ఇంపోస్ట్ చేస్తారు. ఆ కల్చర్ కనుక వాళ్ళకేంది ఎవరు మూటలు ఎక్కువ అందిస్తే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు సార్. అది సిస్టమ్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మరి తిరుమల మల్లన్న గారికి ఇటీవల కాలంలో కొంత క్యాడర్ అంటూ ఏర్పడే ఉంటుంది, కొంత అభిమాన సంఘం అంటూ ఉండే ఉంటుంది. అంతకుముందు ఆయన యాంకర్గా ఒక ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఇవంతా. ఇప్పుడు మరి వీళ్ళందరూ నెక్స్ట్ స్టెప్ ఎలా అంటే తిరుమల మల్లన్న వెనక ఉంటారా లేకపోతే చీలిపోతారా వాళ్ళంతా? అంటే తీర్మానం మళ్ళీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉండదు. తీర్మానం ఎవరితోటి చేరకుండా నేను నా ఫైట్ నేను చేస్తాను అని ఒంటరిగా నేనే నాయకుడు నేనే ఫైట్ చేస్తానంటే బహుశా వీళ్ళెవ్వరూ వెళ్ళకపోవచ్చు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళతోటి చేతులు కలపడం వాళ్ళతోటి చేతులు కలిపి నిర్ణయం చేసుకుంటే దాంట్లో విభజన వస్తుంది ఖచ్చితంగా. అలా కాకుండా పోరాడితే ఏమో బీసీలందరూ ఏకమే మన కోసం నిలబడుతున్న నాయకుడు, అందరి కోసం మాట్లాడతారు, మన కోసం మాత్రం ప్రత్యేకంగా మాట్లాడేది ఒకే ఒక నాయకుడు తీర్మానం మల్లన్న అని ప్రజలు అతని చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు. మనం కష్టం నష్టం పోరాడదాం, మనకు వస్తే లేకపోతే లేదు, పోయేది ఏం లేదు అనేది చీలికి రాదు. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు కానీ ఆ చీలికి అంతగా రాదు. ఈయన వేరే స్టెప్ తీసుకుంటే వేరే రాజుకి అప్పుడు సిద్ధాంతాలు బీజేపీకి వస్తానంటే అంగీకరించేవాళ్ళు ఉండకపోవచ్చు, టీడీపీకి వెళ్తారంటే అంగీకరించేవాళ్ళు లేకపోవచ్చు. సో తేడాలు వస్తాయి. సో ఐ హోప్ అతని అనుభవం మీద అతను ఏమి ప్లాన్ వేసుకున్నాడో, ఇప్పుడు ఇదేమి సడన్గా వచ్చేది కాదండి నా ఉద్దేశంలో. అతను ఒక ప్లాన్డ్ గ్రాఫ్ వేసుకున్నాడు. ఎప్పుడైతే ఎన్నికలైన కాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేసినాక ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో అయ్యాడు, ఒక గ్రాఫ్ వేసుకున్నాడు. ఎక్కడెక్కడ ఎట్లా ఎవరిని గెలాలి, ఎవరిని గిల్లి ఏది రచ్చ చేయాలి, ఈ రచ్చ నుంచి తను ఐడెంటిఫై అయ్యాలని వేసుకున్నాడు. ఆ గ్రాఫ్లో భాగమేది. సో హీస్ ఓ పొలిటికల్ గ్రాఫ్ వేసుకున్నాడు, తప్పలేదు. ఎవరైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా? రాజకీయ భవిష్యత్తు చూడాలి. ఇప్పుడు ఎంతోమంది ఇలాగూ అలా ఎగిసి దమాల్ని పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐశ్వర్య వచ్చింది ఐఐడి, అడుగుతుంది ఐఐడి అన్నట్టు అధికారం వచ్చింది 6 నెలలే భూస్థాపిత అని ఉన్నాయి. అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. చూద్దాం, లెట్ us see. ఎవరి భవిష్యత్తు ఏంటో మనం చెప్పలేం కదా. కానీ అతను ఈ భాష మారాలి. ఈ భాష మారకపోతే ఇప్పుడు కూడా వచ్చేసాం కదా, మనం ఒక పార్టీ వెళ్ళాం కదా, ఇంతకుముందు జనాలు వస్తున్నారు కదా, అదే భాష మాట్లాడితే ఇదే భాష కన్నా మాట్లాడితే అతని ప్రజలు టాటా బై చెప్తారు. ఫైనల్ క్వశ్చన్ అండి, తెలంగాణ కాంగ్రెస్కు నూతన ఇన్ఛార్జిగా మరి మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్లో తొలిసారిగా వచ్చిన మరుసటి రోజే జరిగిన పరిణామం ఇది. ఇంక ఇలాంటి పరిణామాలు పూర్తిగా అంటే కొనసాగుతాయా? ఇంకా వేటు పడవలసిన వాళ్ళు ఉన్నారా లేరా? అంటే ఈవిడ చాలా సింపుల్ మనిషి. ఆవిడ మీనాక్షి నటరాజన్ అనేది హడావిడి హంగామా మనిషి కాదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలో కాస్త సింప్లిసిటీ మెయింటైన్ చేసే వ్యక్తి ఆవిడకి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఆవిడని పెట్టింది ఎందుకంటే ఇండిసిప్లైన్ విత్ ఇన్ ద కాంగ్రెస్ చాలా విత్ ఇన్ ద ఇండిసిప్లైన్ ఉంది. వాళ్ళ మంత్రులే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు, రాహుల్ గాంధీ పేరు మర్చిపోయాడు, సీఎం మర్చిపోయాడు. ఎవరిష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. దానికి రేవంత్ రెడ్డి మాలో ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఎక్కువ, మేము ఎవరైనా అని అంటున్నారు. కానీ అది ప్రజల ముందు చాలా అవహేళనగా ఉంటుంది. నిన్న ఈయనేమో ఒకటి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ ఇస్తాడు, ఇది అని కట్ చేస్తే అతనేమో బట్టి విక్రమార్కేమో వేరే అమౌంట్ చెప్తున్నాడు. పొంతం లేకుండా ఉంది. వీళ్ళు కోఆర్డినేషన్ లేదు. ఎందుకంటే కోఆర్డినేషన్ లేదు. నువ్వేదో అయ్యావయ్యా, నువ్వేంటి మాకు బాసువా? నిన్నగాక మొన్న వచ్చాం, మేము ఇన్ని సంవత్సరాలుగా ఉండి పార్టీని కాపాడుకుంటూ వచ్చాం, ఇవాళ అదృష్టం కలిసి తంతే అన్నట్టు వచ్చావు, నువ్వేంటి మమ్మల్ని అడ్మిట్ ఓకే చెప్పే కదా. అలా ఉంటుంది ఇంటర్నల్గా. బయట మాట్లాడరు కానీ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, బట్టి విక్రమార్క అవ్వచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మహా సీనియర్స్ కదా. వాళ్లే నిలబెట్టుకున్నారు పార్టీని. జీరో అయిపోయిన పార్టీని నిలబెట్టుకుంది వాళ్లే కదా. ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పీరియడ్లో 10 ఏళ్ళు నిలబెట్టింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? 10 ఏళ్ళు ఆఖరిలో వచ్చినవాడు తప్పితే 10 ఏళ్ళు వీళ్ళే కింద పడటమో, అవమానాలు పడటమో, ఇది పడటమో, అసెంబ్లీలో ఏం చేయించుకున్నాం.
నిలబెట్టుకున్నారు పార్టీ. వాళ్ళ బాధ ఉంటుంది కదా, మేము నిలబెట్టుకుంటే పార్టీ చివరికి వచ్చేటప్పుడు వీడేడు తనుకుపోయాడనే ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ అది బయటికి చెప్పుకోలేరు. బయటికి చెప్పుకోలేక లోపల ఉంటుంది కనుక ఓకే ఇట్స్ ఆల్ సీఎంఓ చెప్పేగా మేము అన్నట్టే ఉంటుంది లోపల, బయటికి కాదు. సో ఇంటర్నల్గా ఒక గ్యాప్స్ ఉన్నాయి ఒక్కొక్కడికి. దాన్ని సెట్ చేయడానికి ఆవిడ నా ఉద్దేశం, ఎందుకంటే ఆవిడ ఆ టైప్ ఆఫ్ మనిషి, చాలా సాఫ్ట్గా అలా కాదు ఇలా కాదు, మనం ఎవరికి ఎక్కడ డిసాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉందో దాన్ని ఎట్లా సెట్ చేయటం. సో ఐ థింక్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తప్పితే ప్రజా సమస్యల మీద సాల్వ్ చేయడానికి కాదు. షీ హెస్ కమ్ ఫర్ దట్, షీ విల్ డూ దట్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. రైట్, మరి మొత్తంగా నూతన ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన మరుసటి రోజు జరిగిన పరిణామం ఇది. మరి తీన్మార్ మల్లన్న గారి యొక్క చూపు మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఏ పార్టీ వైపు ఉంటుంది, మరి తనకు ఆల్రెడీ సంపాదించుకున్న ఎంతో కొంత క్యాడర్ ఉంటుంది కాబట్టి ఆ క్యాడర్ కూడా మరి తన వెనకే ఉంటుందా, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయబోతున్నారు అన్నది కూడా మనం వేచిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.